హలో క్రియేటర్స్, షార్ట్స్లో 1000 వ్యూస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. షార్ట్స్లో 1000 వ్యూస్ గురించి ఎన్నిసార్లు మాట్లాడానో నాకే తెలీదు. ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చాయి, ఇంతకుముందు వచ్చిన వీడియోస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ వాటికి హై డిమాండ్ కూడా ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ అది కూడా ఒక టెంప్టింగ్ ఫ్యాక్టరే. ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ చేస్తే మనకు కూడా ఎక్కువ రీచ్ వస్తుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అఫ్కోర్స్ ఆ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ లేదని నేను చెప్పట్లేదు, నేను మహానుభావుని అని కూడా చెప్పట్లేదు. నాకు కూడా వ్యూస్ వస్తాయని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. కానీ అలాంటి క్లియర్ వీడియోస్ చేసిన తర్వాత కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. 1000 వ్యూస్ దగ్గర మన షార్ట్ వీడియోస్ ఎందుకు ఆగిపోతున్నాయని చెప్పేసి దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ పర్టికులర్ వీడియోలో. 1000 వ్యూస్ అనేది చాలామందికి ఒక స్కేరీ ఫ్యాక్టర్ అనమాట. కానీ కొంతమందికి అసలు చాలా బాగుంది, 1000 వ్యూస్ వస్తున్నాయి, 1000 వ్యూస్ వస్తున్నాయి అని అనుకుంటుంటారు. 1000 వ్యూస్ పెద్ద నెంబర్ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి 10 వ్యూస్, 20 వ్యూస్, 30 వ్యూస్ వస్తుంటాయి కదా, చాలా తక్కువ వస్తుంటాయి అనమాట. వాళ్ళకి ఇక్కడ 100 కాదు 1000 వ్యూస్ వచ్చేటప్పటికి అబ్బా చాలా బాగుంది, అసలు షార్ట్స్ పెడుతున్నాను, మంచి వ్యూస్ వస్తున్నాయి, చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ ఆ 1000 అనేది ఒక మిత్ లాంటిది అనమాట, ఒక భ్రమ లాంటిది. 1000 చాలా ఎక్కువ అనిపించినా కూడా 1000 షార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 రూపీస్ ఉందనుకోండి, ఒక 100 రూపీస్ ఉంటే ఇది పైసల్లో ఉన్నట్లు లెక్క అనమాట. అంత తక్కువ షార్ట్స్లో మనకి 1000 వ్యూస్ రావడం అనేది. ఇంకా తక్కువ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం, వాళ్ళు ఇంకా బ్యాడ్గా చేస్తున్నట్లు లెక్క. సో 1000 వచ్చినాయి అంటే మీరేం కన్సిడర్ చేయొచ్చు అంటే మీ కంటెంట్ అనేది యావరేజ్ కంటెంట్. ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ కన్నా కొంచెం తక్కువే ఉంది అని చెప్పి మీరు అనుకోవాలన్నమాట. యావరేజ్ కన్నా తక్కువే ఉంది అని ఎలా డిసైడ్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళంటే, వాళ్ళేమే మీ వీడియో లోపలికి వచ్చి ఇట్లా ఈ వీడియో ఫస్ట్ ఫ్రేమ్ ఎలా ఉంది, సెకండ్ ఫ్రేమ్ ఎలా ఉంది, థర్డ్ ఫ్రేమ్ ఎలా ఉందని చెప్పి వాళ్ళు వెరిఫై చేయరు. కానీ అల్గరిథం ఎలా వర్క్ అవుతుందో మీరు తెలుసుకోండి. అల్గరిథం చాలా సింపుల్, దీంట్లో ఎటువంటి గందరగోళమో లేదు. పేరు అల్గరిథం అని కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు చాలామందికి, నార్మల్ పీపుల్కి. బట్ ఇది చాలా సింపుల్. యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందంటే, స్పెసిఫిక్గా షార్ట్స్లో ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మీ వీడియోని తీసుకెళ్ళి కొంతమంది సీడ్ ఆడియన్స్కి ఇస్తుంది అనమాట. సీడ్ ఆడియన్స్ అంటే ఏంటి, కొంతమంది దగ్గర ఎక్స్పెరిమెంట్ చేస్తుంది యూట్యూబ్. ఆ కొంతమంది ఎవరంటే, ఫస్ట్ మీ రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు కదా, అంటే మీ ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్గా, ఫస్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళలో ఇంకా తక్కువ ఎవరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు, మొత్తం అందరికీ చూపించదు. సబ్స్క్రైబర్స్ నాకు ఒక 38,000 ఉన్నారు, లేకపోతే 40,000 ఉన్నారని చెప్పి మొత్తం 40,000 మందికి వీడియో తీసుకెళ్ళి చూపించదు. సబ్స్క్రిప్షన్ చేసుకుని కూడా ఛానల్ ఫాలో అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. స్పెసిఫిక్గా నా కేటగిరీలోకి వస్తే ఒక 10% మెంబర్స్ మాత్రమే, అంటే 40,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు 4,000 మంది కూడా ఉంటారనమాట. ఇంకా చెప్పాలంటే ఒక 1000 మంది ఉంటారు అంతే. సో ఫస్ట్ ఈ సీడ్ ఆడియన్స్కి ఇస్తుంది అనమాట. షార్ట్స్లో కూడా ఇంతే, షార్ట్స్లో మీ సీడ్ ఆడియన్స్కి ఇస్తుంది. షార్ట్స్లో ఎలా అంటే సబ్స్క్రిప్షన్ లాగే కాకుండా, మన సబ్స్క్రైబర్సే కాకుండా, మన టాపిక్ ఎవరైతే స్క్రోల్ చేస్తున్నారో, మనం ఏదో ఒక టాపిక్లో చేస్తున్నాం కదా, కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ టాపిక్, ఆ టాపిక్కి సంబంధించి ఎవరైతే స్క్రోల్ చేస్తూ చూస్తున్నారో షార్ట్స్, అలా చాలామంది వస్తారు కదా. ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియో అనుకోండి, చెక్ చేసుకుని, సెర్చ్ చేసుకొని, బ్రౌజ్ చేసుకుని, నాకు ఏ వీడియో కావాలని చెక్ చేసుకుని చూసుకుంటారు. షార్ట్స్లో అలా ఉండదు కదా, ఇది బాగాలేదు అని చెప్పి ఎక్కువ షార్ట్ వీడియోని బయటికి గెంటడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఒక 1 మినిట్లో యావరేజ్గా ఒక 20-30 షార్ట్స్ అయినా సరే స్వైప్ చేసే వాళ్ళు ఉంటారు. యావరేజ్ రేట్, అందరూ చేస్తారని చెప్పట్లే, అందరూ స్వైప్ చేసి మొత్తం చూసి మళ్ళీ స్వైప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 1 మినిట్లోనే అంతమంది స్వైప్ చేసేస్తూ ఉంటారనమాట. సో ఎక్కువ మంది కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు, మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, మన ఫాలోవర్స్ అవ్వచ్చు, ఇంకా బయట వాళ్ళు కూడా అవ్వచ్చు. షార్ట్స్లో ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఇందాక నేను చెప్పిన లాంగ్ ఫామ్ వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ లోపల తక్కువ, ఇంకా సబ్సెట్కి పంపిస్తారనమాట. అంటే ఒక 1000 మంది ఉంటే దాంట్లో కొంతమందికి మాత్రం పంపిస్తారు. ఇప్పుడు షార్ట్స్ అయినా లాంగ్ ఫామ్ వీడియోస్ అయినా ఈ కొద్ది మంది సీడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వీడియోని ఇష్టపడుతున్నారా లేదా అనేది చెక్ చేస్తారనమాట. ఇష్టపడుతున్నారా లేదా అనేది ఫ్యాక్టర్ ఏంటి, లైక్ల ఫ్యాక్టర్ అని చాలామంది అనుకుంటారు. ఎక్కువ లైక్ చేయండి అని చెప్తూ ఉంటారు. లైక్స్ ఇంతకుముందు ఫ్యాక్టర్ ఉండేది, లైక్ డిస్లైక్ రెండు ఒకలా కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఫ్యాక్టర్ కాదు. ఫ్యాక్టర్ ఏంటంటే ఎంగేజ్మెంట్ అనమాట. ఆ వీడియో చూస్తున్నంతసేపు వాళ్ళు స్వైప్ చేసేయాలని అనుకుంటున్నారా, ఒకవేళ స్వైప్ చేసినా మళ్ళీ ఆ వీడియోకి వచ్చి మళ్ళీ రీప్లే చేసి చూస్తున్నారా, ఇవన్నీ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ అనమాట. లైక్ దాన్ని ఫార్వర్డ్ చేయడం, వేరే వాళ్ళకి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి వేరే వాళ్ళ కామెంట్స్ ఏం పెట్టారో చూడడము, లేదా మన షార్ట్ వీడియోకి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ లోపలికి వెళ్ళి చదువుకుంటూ ఉండడం. ఇట్లా మనం వాళ్ళని కట్టి పాడేసేలా ఉంచామనుకోండి, ఎంగేజ్ అయ్యేలా చూస్తే మన షార్ట్ వీడియో మీద వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే కనుక అది ఎంగేజ్మెంట్ లెక్క. అలా ఎంగేజ్ అవుతున్న షార్ట్స్ ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ సీడ్ ఆడియన్స్ ఒక 10,000 మంది చూపించారని అనుకుందాం. ఈ 10,000 మందిలో ఒక 1000 మంది మాత్రమే మన వీడియోని చూస్తున్నారు.
ఎంగేజ్డ్ వ్యూస్ అనమాట ఇవి. సో 10,000 మందిలో ఒక 1000 మంది ఎంగేజ్డ్ వ్యూస్ చూస్తున్నారు. ఆ 1000 కన్నా కూడా ఇంకా ఎక్కువ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 మంది చూసారు అంటే 10,000లో 2,000 మందికి ఈ వీడియో నచ్చుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ మంది చూపిస్తారు, 1,00,000 మంది చూపిస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, ఇంకా 10 లక్షల మంది చూపిస్తారు. కానీ ఎప్పుడు ఆ 1,00,000 మందికి చూపించిన దగ్గర ఎక్కువ వ్యూస్ రావాలి, మళ్ళీ అక్కడ కూడా ఒక 10,000 వ్యూసో లేకపోతే 20,000 వ్యూసో రావాలి. అలా కాకుండా ఆ 1,00,000 మందికి చూపించినప్పుడు ఏమవుతుందంటే, ఆ 1,00,000 మంది చూసినప్పుడు ఓన్లీ 5,000 వచ్చాయి అనుకోండి. ఫస్ట్ బాగా వచ్చాయి, ఫస్ట్ చాలా బాగా వచ్చాయి, 2,000, 2,500 అలా వచ్చాయి వ్యూస్. 10,000 మంది చూపించినప్పుడు బాగుందని చెప్పి ఇంకెక్కువ మంది చూపించింది. ఆ ఎక్కువ మందిలో మన టాపిక్కి కొంచెం రిలవెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే కొంచెం మన టాపిక్ చూసే వాళ్ళు ఉంటారనమాట. ఫుల్గా మన టాపిక్ చూసే వాళ్ళు ఉండకపోవచ్చు, మిక్స్డ్ కంటెంట్ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, ఎడ్యుకేషన్ చూస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా వెళ్తూ ఉండొచ్చు. అప్పుడు 5,000 వచ్చాయి అనుకోండి. నార్మల్ ఏంటి, 10,000లో 2,000 దాటినప్పుడు లక్షలో ఎంత దాటాలి, 10,000 కన్నా ఎక్కువ దాటాలి. కానీ 5,000 వచ్చింది అంటే ఎక్కువ మంది బయట వాళ్ళకి చూపించినప్పుడు మీ వీడియో అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఆపేస్తారు. దాని తర్వాత 10 లక్షలకి 20 లక్షలకి తీసుకెళ్లరు అనమాట. సో ఇక్కడ సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ వీడియో సీడ్ ఆడియన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తున్నారా లేదా అనే ఫ్యాక్టర్ మీద నెక్స్ట్ వేరే వాళ్ళకి తీసుకెళ్ళలేదా అని ఉంటుంది అనమాట. సో ఇన్ జనరల్ సీడ్ ఆడియన్స్ 10,000 ఆ రేంజ్లో ఉంటుంది, 10,000, 15,000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట జనరల్గా. సో ఇక్కడ 10,000కి 15,000కి దగ్గర పంపించినప్పుడు 1,000 మందే చూశారు, 1,000 మంది మార్క్ దాటలేదు. అంటే మనకంటే అంత ఇంట్రెస్టింగ్గా లేదు, కొంచెం బెటర్. మరి ఒక 1000 వ్యూస్ వచ్చి ఎంతో కొంతమంది చూస్తున్నారు, కానీ ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. ఇలా చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, యావరేజ్గా ఒక మినిట్లోనే నెంబర్ ఆఫ్ వీడియోస్ పెడుతూ ఉంటారు, చాలామంది పెడుతూ ఉంటారు. మన ఒక్కలమే క్రియేటర్స్ కాదు కదా, లక్షల మంది క్రియేటర్స్ ఉన్నారు. మొత్తం ప్రపంచపరంగా చూసుకుంటే మనకి కోట్ల మంది క్రియేటర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వీడియోస్ పెడుతున్నారు. అందరు వీడియోస్ని ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఏమి మన ఫ్రెండ్ కాదు కదా, మన ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, మనం ఎలా చేసినా సరే ప్రమోట్ చేయడానికి. సో వాళ్ళకి రూల్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఈ 1,000 మందే చూశారు, 1,000 మంది చూశారు, అంతకు మించి చూడట్లేదు. అంతకు మించి చూడనప్పుడు ఏం జరుగుతుంది, ఓకే 1,000 మంది చూశారు, అంతకు మించి చూడట్లేదు కాబట్టి ఇంకా ఈ వీడియోని వేరే వాళ్ళకి చూపించద్దు, అక్కడితో ఆపేస్తుంది అనమాట. అందుకే అందరూ కూడా ఈ 1000 మార్క్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఈ 1000 అనేది ఇందుకే వస్తుంది అనమాట. వాళ్ళు స్పెసిఫిక్గా మీకు ఒక 1000 వ్యూస్ ఇద్దాము అని అనుకోరు, కానీ కొంతమంది సీడ్ ఆడియన్స్కి చూపించినప్పుడు అక్కడ జరిగేది ఇదనమాట. కానీ దాన్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మీరు అర్థం చేసుకున్నారు కదా. ప్రాబ్లం ఏంటి, కంటెంట్లో సరిగా లేదు. మీరు SEO చేయడము అవన్నీ మ్యాటర్ పక్కన పెట్టండి, కంటెంట్ ఎలా ఉంది ఫస్ట్ పాయింట్ మీరు చెక్ చేసుకోవాలి. షార్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కంటెంట్ అనమాట. కంటెంట్ని నేను 3 పార్ట్స్ కింద విడగొడదాం అనుకుంటున్నాను. 3 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ హుక్ అంటే మనం షార్ట్ వీడియో స్వైప్ చేసి మన షార్ట్ వీడియో రాగానే ఆడియన్స్ ఆగుతున్నారా అక్కడ, లేదా బోరింగ్ అనిపించి వెంటనే వెళ్ళిపోతున్నారు, యావరేజ్గా ఎట్లా స్వైప్ చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ మీ కంటెంట్ కన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ మీ వీడియో దగ్గర వాళ్ళు ఆగాలి. ఆగడం అనేది ఒక హుక్ అనమాట. మీరు హుక్ యాడ్ చేయాలి. హుక్ అంటే ఏంటి, నార్మల్గా చేపలకి గాలాలు వేస్తారు కదా, అలాంటి హుక్ అనమాట. ఆ హుక్ ఎలా ఉండాలంటే, సడన్గా మీరు మూవ్ అవుతున్నట్టు, లేకపోతే ఏదో ఒక సడన్గా డ్రాప్ చేసినట్టు, ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని క్యూరియాసిటీ ఉంటే ఆ వీడియో దగ్గర ఆగుతారు, ఆ షార్ట్ వీడియో దగ్గర ఆగుతారు. మీరు ఇంకా సింపుల్గా మీరు అన్నీ పగలగొట్టేసి అలా ఇలా భయంకరంగా చేసినా కూడా అది వర్కౌట్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సింపులెస్ట్ హుక్ ఏంటంటే, మీరు ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. క్వశ్చన్ అంటే ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ చేయండి. ఈజీయెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కుకింగ్ ఛానల్ తీసుకోండి. ఇలా చేస్తే మీరు రసం చాలా టేస్టీగా చేస్తారు, లేదా ఇలా చేయకపోవడం వల్లే మీరు రసం టేస్టీగా రావట్లేదు, ఇలా చెప్పారనుకోండి, ఏంటిది అని చూస్తారనమాట. బాగా చేయగలిగిన వాళ్ళు కూడా ఓకే ఇక్కడ ఏదో మ్యాటర్ ఉందని చెప్పి ఆలోచిస్తారు ఒక నిమిషం. సో ఫస్ట్ మీరు ఆడియన్స్ని హుక్ చేయాలి, అంటే పట్టుకుని ఉండాలన్నమాట వాళ్ళని. సో వాళ్ళని ఫస్ట్ 3 సెకండ్స్ లోపల మీరు హుక్ చేయాలి. 3 సెకండ్స్ తర్వాత 5 సెకండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్స్లో. ఎందుకంటే మన షార్ట్ వీడియో ఉండేదే మ్యాక్సిమం 1 మినిట్ ఉంటుంది. ఆ 1 మినిట్లో ఫస్ట్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదో ఒక క్వశ్చన్తో కానీ ఏదో ఒక మూమెంట్ కానీ స్పెషల్ మూమెంట్ కానీ మీరు సడన్గా ఇలా ఇటు సైడ్ నుంచి వచ్చి మాట్లాడుతున్నట్టు అట్లా ఏదైనా హుక్ ఎలిమెంట్ యాడ్ చేస్తే అక్కడ మీకు జనాలు ఆగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్వైప్ చేసేయకుండా మీ ఫేస్ చూడగానే ఊరికే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, నచ్చని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మీ కంటెంట్ చూసి వాళ్ళకి బోర్ కొట్టేసి ఉంటుంది అనమాట. మీ ఫేస్ రాగానే స్వైప్ చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళను కూడా మీరు ఆకట్టుకోవాలి అంటే మీరు వాళ్ళని హుక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ హుక్, గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఎంగేజ్మెంట్. మీరు ఏం చెప్పినా సరే స్టార్టింగ్ ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తారు, ఫైనల్గా దానికి ఒక కంక్లూషన్ వచ్చేలాగా ఒక స్టోరీలాగా అల్లాలన్నమాట. దాన్ని మీరు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయి సెకండ్లో కట్ చేసి ఏదో ఒక వీడియో అయిపోయింది కదా అని అలా అనుకోకూడదు. ఒక స్టోరీ ఫార్మాట్లో ఇలా జరిగింది కంక్లూషన్ ఇలా ఉండాలి. 1 మినిట్ కూడా మీరు ఒక స్క్రిప్ట్, మూవీకి ఎలా స్క్రిప్ట్ రాస్తారు మీరు 1 మినిట్ కూడా అలా స్క్రిప్ట్ రాసుకోవాలన్నమాట. అది 30 సెకండ్స్ అవ్వచ్చు, 15 సెకండ్స్ అవ్వచ్చు, 1 మినిట్ అవ్వచ్చు. మీ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతూ బిల్డ్ అవుతూ ఫైనల్గా స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎండ్ అవ్వాలి. ఇక్కడ చేస్తే
చేస్తే మీకు ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మంది డ్రాప్ అయిపోకుండా వెంటనే మధ్యలో వెళ్ళిపోకుండా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ మీరు ఆడియోలో 2-3 టెక్నిక్స్ చెప్పాను నేను మీకు ఆల్రెడీ. వాయిస్ ఓవర్ ఇవ్వండి, డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు కాకుండా, మీరు ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడడం కాకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్లా క్యాప్చర్ చేసుకోండి. దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదొకటి. అండ్ ఆడియో ఓవర్లాపింగ్ కూడా చెప్పాను. ఫస్ట్ సెంటెన్స్ అవగానే కట్ చేసుకుని సెకండ్ సెంటెన్స్ యాడ్ చేసుకుని ఆడియో ఓవర్లాపింగ్ ఉంటుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు మీరు గ్యాప్ లేవకుండా. అప్పుడు మీకు తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ కూడా పడుతుంది అండ్ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. సో ఇది ఎంగేజ్మెంట్ కొన్ని ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ మిగతా వీడియోస్లో మాట్లాడే కాబట్టి వాటి గురించి మాట్లాడట్లేదు. ఎంగేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. హుక్, ఎంగేజ్మెంట్ అండ్ రిపీటబుల్ ఉండాలన్నమాట. రిపీటబుల్ అంటే మీరు చాలా స్లోగా చెప్తున్నారు అనుకోండి, చాలా స్లోగా చెప్పారు, ఇది ఇలా జరిగింది అని చెప్పేటప్పటికి మీ వీడియో అయ్యేటప్పటికి వాళ్ళకి నీరసం వస్తుంది, టు బి హానెస్ట్. సో నీరసం వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మీ వీడియోని మళ్ళీ నెక్స్ట్ వీడియో మీద వచ్చినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టి వాళ్ళు చూడకుండా ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ వీడియోని మళ్ళీ చూడాలంటే వాళ్ళకి చూడాలనిపించదు వెంటనే. సో మీరు ఫాస్ట్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఓకే ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి మళ్ళీ రిపీట్ చేసి ప్లే చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఫస్ట్ హుక్, నెక్స్ట్ ఎంగేజ్మెంట్, తర్వాత రిపీటబిలిటీ. అంటే దాన్ని లూప్లో ప్లే చేయగలిగి ఒక చిన్న ఫ్యాక్టర్ ఏదైనా మీరు యాడ్ చేయగలగాలి. అది మీరు ఫాస్ట్గా చెప్పడం వల్ల అవ్వచ్చు, లేదా మీరు లాస్ట్లో ఎండ్ చేసిన పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ క్వశ్చన్కి రిలేట్ అయింది అనుకోండి మళ్ళీ, అప్పుడు ఏమవుతుంది, ఓకే అది కంటిన్యూస్ వీడియో కింద మళ్ళీ చూస్తారు వాళ్ళు. ఇది అయిపోయింది అని అనుకోకుండా మళ్ళీ చూస్తారు అనమాట. అట్లీస్ట్ 2 times అయినా చూస్తారు. ఇలాంటివి టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వగలిగితే, టెక్నిక్స్ కాదు ఇవి, షార్ట్ కట్స్ కూడా కాదు, మెయిన్ లాజిక్. షార్ట్స్ ఎవరు చేసినా సరే ఇలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీ షార్ట్స్ అనేవి ఆ 1000 మార్క్ దాటుతాయి, ఆ 10,000 మార్క్ దాటుతాయి, ఆ lakhs మార్క్ కూడా దాటుతాయి అనమాట. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. నాకు ఇది తెలుసు, నాకు ఇది చాలాసార్లు నేను చేశానని అనుకోకండి. మీరు వీటిల్లో దేని గురించి క్లియర్గా అనాలిసిస్ చేస్తున్నారు? హుక్ గురించి అనాలిసిస్ చేసి పెడుతున్నారా, ఎంగేజ్మెంట్ గురించి అనాలిసిస్ చేసి పెడుతున్నారా, లేకపోతే లూప్ రిపీటబుల్గా ఉండేలా చేసి పెడుతున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ మూడిట్లో మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సినా సరే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ కేటగిరీకి తగినట్టుగా నేను వీడియో చేయగలుగుతాను. మీ కేటగిరీ ఏంటో కూడా మీరు మెన్షన్ చేయండి. పలానా కేటగిరీలో హుక్స్ ఎలా వాడాలి, లేదా పలానా కేటగిరీలో థంబ్నెయిల్స్ ఎంగేజ్మెంట్ ఉండేలాగా ఎలా చేసుకోవాలి, అండ్ ఫైనల్గా పలానా కేటగిరీలో రిపీటబుల్గా ఉండేలా ఎలా చేసుకోవాలి అని చెప్పి మీ కేటగిరీ మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ మూడిట్లో అన్నిటిని ఫోకస్ చేస్తున్నారా, ఏది ఫోకస్ చేస్తున్నారని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని గురించి క్లియర్గా వీడియోస్లో మనం మాట్లాడుకోబోతున్నాము. నెక్స్ట్ వీడియోస్లో ఈ 1000 మార్క్ అనేది బ్రేక్ చేసి మనం ముందుకెళ్ళాలి, అదే మన కాన్సెప్ట్ అనమాట. సో మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవుతాం, అదే మన ఛానల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు, అండ్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.